ప్రైవేటు వ్యక్తికి సీపోర్ట్కి సంబంధించిన రావుకి, అదేవిధంగా అతను ఎక్కడుంటాడు కేవీపీ రావు, ఇద్దరు రావులు ఎదురు బదురు ఉంటారు. ఒకడింట్లో ఒకడు, ఈడింట్లో జాడు, వాళ్ళింట్లో జీళ్ళకి స్నేహితుల్లా ఉంటారు. వీళ్ళకి రాజశేఖర రెడ్డి తోడై వెనక జగన్మోహన్ రెడ్డి ఉండి, మరి ఆ రోజు జగన్ గారు గదిలో ఉండి నడిపించేవాడు కదా కార్యక్రమాలు. ప్రైవేట్ ఎక్విజేషను చేయడానికి ఎక్విజేషను ఇచ్చి రిమైనింగ్ అంతా కూడా 10,000 ఎకరాల భూమి తీసుకున్నారు. తీసుకున్నాక యాజిటేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 2008లో యాజిటేషన్ స్టార్ట్ అయింది. 2012లో చంద్రబాబు నాయుడు ఏరువాక్ చేయడానికి వచ్చాడు రైతుల పక్షాన్ని. వచ్చినప్పుడు వాళ్ళు 3 లక్షలు చేసుకున్నారు, మాకు డబ్బులు తక్కువ చేసుకున్నారు అంటే 8,000 ఎకరాలకి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక 160 కోట్లు ఇచ్చారు. ఇదే గీత 2009లో గీత గారు 14 వరకు ఎమ్మెల్యే, ఆవిడ పీఆర్పీ నుంచి కాంగ్రెస్కి పోయింది. కాంగ్రెస్ రూలింగ్ గవర్నమెంటే కదా. రైతుగా ఏ రోజన్నా పిలిచింది మాట్లాడిందా? రైతుగా ఏ రోజన్నా ₹1 ఎక్స్ట్రా ఇచ్చారా? రైతుల మీద పోలీసు కేసులు లేకుండా చేశారా? 40 కేసులు రైతుల మీద పెట్టారు, ఎస్సీ ఎస్టీ కేసులతో సహా. అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోకి రాగానే 8,000 మందికి 160 కోట్లు ఇచ్చారు, ఎకరాన్ని 2 లక్షలు చొప్పున. చంద్రబాబు రైతుల పక్షాన ఉన్నాడా? మెళ్ళొంచేసి రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో 10,000 ఎకరాలు ఓఎన్జీసీ పేరుతో అబద్ధాలు చెప్పి ఎక్విజేషన్ చేసిన వాళ్ళు రైతుల పక్షాన ఉన్నారా? అసలు ఓఎన్జీసీ వద్దంటే ఎక్విజేషన్ ఎవరు చేయమన్నాను నిన్ను? ఆ రోజే వదిలేయాలి కదా, రైతులకు భూములు వెనక్కి ఇచ్చేయాలి కదా, అదేమి చేయలేదు.